హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా వరకు బిగ్ బాస్ టీమ్ని, కన్నడ కలర్స్ ఛానల్ వాళ్ళని, తర్వాత వచ్చేసి కిచ్చా సుదీప్ గారిని అప్రిషియేట్ చేయాలనిపించింది. ఎందుకంటే బయట సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. టెక్నికల్ టీం కావచ్చు, మేనేజ్మెంట్ టీం కావచ్చు, తర్వాత వచ్చేసి టాస్కులు పర్ఫామ్ చేసేదానికి అక్కడ ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ని కూడా బయట నుంచి తీసుకొచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టడీ చేసే వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు రిస్క్ తీసుకొని ఈ షోని టెలికాస్ట్ చేస్తున్నారు. సో అందువల్ల నాకు చాలా వరకు బాధగా అనిపించింది. ఎందుకంటే ఇన్ వర్స్ట్ కేసెస్ వాళ్ళకి ఏదైనా ఇంపాక్ట్ అయినా వాళ్ళ ఫ్యామిలీలకి ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రియల్లీ ఇట్స్ ఎ వెరీ సీరియస్ సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ కంట్రీ. సో అందువల్ల ఈ డెసిషన్ తీసుకునేందుకు మాత్రం రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే బిగ్ బాస్ షో మోస్ట్ ఆఫ్ అవర్ ఆడియన్స్ ఇంక్లూడింగ్ మీ వీ లవ్డ్ సో మచ్. చాలా వరకు వీ అడిక్టెడ్ ఆల్సో బిగ్ బాస్ షో. సో స్టాప్ చేసినందుకు ఒక సైడ్ బాధగా ఉంది, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్ హెల్త్. సో ఆ విషయంలో మాత్రం ఐ షుడ్ అప్రిషియేట్ అండ్ సెల్యూట్ టు ద టీమ్. దే టేకన్ డెసిషన్ ఈవెన్ దో దే గాట్ హ్యూజ్ లాస్ by stopping this show. But money is not important. Health is important. Lives are important than money. So that's why the decision is really appreciable. ఇకపోతే కనుక షో లాస్ట్ 2 days I didn't give any reviews. ఎందుకంటే I don't want to spread negativity. I want to spread positivity. అందువలన నేను రివ్యూ ఇవ్వలేదు. ఈరోజు రివ్యూ కూడా చాలా వరకు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 ఎండింగ్ ఎపిసోడ్ రివ్యూ. సో ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా వరకు హ్యాపీగా అనిపించింది. ఆల్ కంటెస్టెంట్స్ కూడా చాలా ఎమోషనల్గా, దేర్ హార్ట్ బికేమ్ సో హెవీ వెయిట్. సో బై ద ఈవెన్ దో ఆల్సో చాలా వరకు హ్యాపీగా సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు ఇన్ని రోజులు ఆడినటువంటి జర్నీని ఇప్పుడుతో స్టాప్ చేసి దెర్ వోంట్ బీ ఎనీ రికగ్నిషన్, దెర్ వోంట్ బీ ఎనీ విన్నర్, దెర్ వోంట్ బీ ఎనీ రన్నర్, top 5 nothing, all are winners. So even then also they digested that because of the situation. సో ఆ విషయంలో మాత్రం నాకు హౌస్ మేట్స్ని కూడా అప్రిషియేట్ చేయాలనిపించింది. చాలా వరకు అందరికీ కూడా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. మంజు కావచ్చు, దివ్యా సురేష్ కావచ్చు, ప్రశాంత్ సంబర్గి, అరవింద్, కొంతమంది వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంటెస్టెంట్స్, కొంతమంది ఏంటంటే బిగ్ బాస్ షోని యూస్ చేసుకొని కెరీర్లో కొద్దిగా డెవలప్మెంట్ చేసుకోవాలి అనేటువంటి కంటెస్టెంట్స్ ఉన్నారు. అందరికీ కూడా చాలా వరకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ ఈవెన్ దెన్ సిచ్యువేషన్, యాజ్ ఎవ్రీబడి నోస్, లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ మనీ ఆర్ కెరీర్, వాట్ ఎవర్ ఈస్ దేర్. ఇఫ్ యు ఆర్ లైవ్ వీ కెన్ డూ ఎనీథింగ్. సో ఆ విషయంలో మాత్రం అందరూ కూడా చాలా పాజిటివిటీగా నవ్వుతూ వాళ్ళ జర్నీల్ని, బిగ్ బాస్ వాళ్ళు టెలికాస్ట్ చేసినటువంటి జర్నీస్ని, ఒక్కొక్కరికి కొన్ని హ్యాపీ జర్నీస్ టెలికాస్ట్ చేశారు. ఒక జర్నీలో ఫైటింగ్ ఎన్విరాన్మెంట్, ఎలా టాస్కుల్లో ఫైట్ చేసుకున్నారు అనే ఒక జర్నీని చూపించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఓవరాల్గా హౌస్ మేట్స్ అందరికీ కూడా సీజన్ 8లో ఫ్రమ్ ద బిగినింగ్ 17 కంటెస్టెంట్స్ ప్లస్ 2 కంటెస్టెంట్స్ అందరిది కూడా జర్నీ చూపించడం మాత్రం సూపర్గా అనిపించింది నాకైతే. సీజన్ 8 చాలా వరకు ఇంట్రెస్టెడ్ జర్నీ. ఈ సీజన్లో మాత్రం టాప్ 5 కంటెస్టెంట్స్ నా దృష్టిలో తీసుకోవాలంటే మాత్రం అరవింద్, మంజు పావుగౌడ, శమంత్, తర్వాత వచ్చేసి వైష్ణవి, ప్రశాంత్ సంబర్గి. నా దృష్టిలో ఎందుకో ఈ 5 కంటెస్టెంట్స్ మీద ఎక్కువగా నా వ్యూ పెరిగింది. సో వాళ్ళ ఈ జర్నీ మొత్తం చూసుకున్నా కూడా ఫైట్స్ కావచ్చు, టాస్కుల్లో పర్ఫార్మెన్స్ కావచ్చు, వీళ్ళ కాంట్రిబ్యూషన్ హెవీగా ఉందన్నమాట. వైష్ణవి విషయంలో కొద్దిగా బ్యాలెన్స్డ్గా అలా ఇలా ఉన్నా కూడా ఒక న్యూట్రల్ కంటెస్టెంట్గా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ స్టడీగా, కాన్స్టెంట్గా ఉండడం అనేది రియల్లీ అప్రిషియేటబుల్ థింగ్. సో ఆ పర్స్పెక్టివ్లో ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ నా దృష్టిలో చాలా వరకు కాన్సన్ట్రేషన్ చేశాను నేను. ఇకపోతే కనుక చక్రవర్తి కావచ్చు, ప్రియాంక కావచ్చు, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన తర్వాత దే హ్యావ్ స్టోలన్ ద హార్ట్స్ ఆఫ్ ఆడియన్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం జరిగింది. దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ రికగ్నిషన్. పోతే కనుక నిధి సుబ్బయ్య, శుభపుంజ చాలా వరకు డిఫరెంట్ స్టైల్లో ఈ సీజన్ 8లో వాళ్ళు
ఆడియన్స్ని అప్రిషియేట్ చేయించారు, చాలా వరకు హ్యాపీగా చేయించారు. కొంతవరకు ఆరాంగా ఉండడం, సుదీప్ గారు చెప్పినట్టు శుభపుంజ ఆరాంగా ఉండడం అడ్వాంటేజ్, ఆరాంగా ఉండడం డిసడ్వాంటేజ్ అని కావడము. సో ఇలాంటివన్నీ కూడా చాలా వరకు నైస్ మూమెంట్స్, ఆడియన్స్ చాలా వరకు ఎంజాయ్ చేశారు. దివ్యా సురేష్ విషయానికి వచ్చినా కూడా టాస్కుల్లో పర్ఫార్మెన్స్ అదరగొట్టడం, కాకపోతే కొద్దిగా యాటిట్యూడ్, కొద్దిగా ఆడియన్స్తో మింగుల్ అయ్యే దాంట్లో దివ్యా సురేష్ కొద్దిగా తన మేబీ షీఈ్ బేసికలీ లైక్ దట్, ఆ ఒక రీజన్తో హౌస్మేట్తో మింగిల్ కావడం అనేది కొద్దిగా డ్రాబ్యాక్గా అనిపించినా కూడా షీ హ్యాజ్ వర్ ఓన్ జర్నీ సూపర్గా అనిపించింది. రియల్లీ ఈరోజు ఎండింగ్ ఎపిసోడ్ మాత్రం చాలా వరకు హ్యాపీగా అనిపించింది. ఇన్ ద సేమ్ టైం కంటెస్టెంట్స్ అందరూ కూడా వన్ బై వన్ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు మాత్రము బాయ్ చెప్తుంటే ఈవెన్ వాళ్ళ హౌస్మేట్స్ మధ్యలో ఎమోషన్స్ ప్రకారం వాళ్ళకు బాధగా అనిపించినా కూడా చూసే ఆడియన్స్ నాకు కూడా చాలా వరకు బాధ అనిపించింది అనమాట. అరే ఇంకా రేపటి నుంచి బిగ్ బాస్ షో ఉండదు, వీళ్ళ పర్ఫార్మెన్స్తో వీళ్ళ కాంట్రిబ్యూషన్స్తో చాలా వరకు మనం అందరం ఎంజాయ్ చేశాం కదా అని నాకైతే చాలా వరకు అనిపించింది. ఒక్కొక్క కంటెస్టెంట్ వెళ్ళిపోతూ ఉంటే చాలా వరకు బాధగా అనిపించింది నాకైతే. ఎస్పెషలీ నాకు టాప్ 5 కంటెస్టెంట్స్, ఎస్పెషలీ ప్రశాంత్ సంబర్గి కావచ్చు, షమంత్ కావచ్చు, అరవింద్, మంజు, తర్వాత వచ్చేసి వైష్ణవి, వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే మాత్రం నాకు కూడా కొద్దిగా బాధగా అనిపించింది. అంటే ఆఫ్కోర్స్ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఈరోజు శుభపుంజ, అరవింద్, వైష్ణవి వీళ్ళందరూ కూడా లైవ్, ఫేస్బుక్ లైవ్, మళ్ళీ వచ్చేసి యూట్యూబ్ లైవ్స్లలో అన్నింటిలో కూడా చూస్తున్నాము. దే ఆర్ ఆల్ ఇన్ సోషల్ మీడియా. బట్ ఈవెన్ దెన్ ఒక టాస్క్, ఒక గేమ్ అట్మాస్ఫియర్ ఈజ్ డిఫరెంట్ దెన్ అవుట్ సైడ్. సో ఆ గేము, ఆ టాస్కులు, ఆ ఎంజాయ్మెంట్ మాత్రం ఆ కిక్కే వేరప్ప అన్నట్టు భలే ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా అది మనం మిస్ అవుతున్నాము. సో ఈ ఇయర్కి సీజన్ 8 ఇలా ఒక రిజల్ట్ లేకుండా ఎపిసోడ్ సీజన్ ఎండ్ కావడం మాత్రం చాలా వరకు బాధగా అనిపించింది. బట్ నో చాయిస్, సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. సో ఇంకా సీజన్ 9 చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎలా జరుగుతుందనేది. ఇకపోతే కనుక ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ కిచ్చా సుదీప్ గారి స్పీచ్. చాలా వరకు కిచ్చా సుదీప్ గారు అప్రిషియేట్ చేయడం, ఇంతటితో లైఫ్ ఎండ్ కాలేదు, దెర్ ఈజ్ న్యూ బిగినింగ్ ఇన్ ద కెరీర్. సో అందరూ కూడా చాలా వరకు సేఫ్గా ఉండండి బయట పక్క. మేము చాలా వరకు ట్రై చేసాము షో రన్ చేసేదానికి, బట్ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి షోని స్టాప్ చేయాల్సి వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అట్లీస్ట్ కిచ్చా సుదీప్ గారిని ఎండింగ్ ఎపిసోడ్లో చూడడం అనేది మాత్రం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇకపోతే కనుక ప్రశాంత్ సంబర్గి చాలా వరకు ఎమోషనల్గా వాళ్ళ జర్నీ వీటిలు అన్నీ చూసినా కూడా నాకైతే అనిపించింది ప్రశాంత్ సంబర్గి ఎక్కువగా స్క్రీన్ ఆక్యుపై చేయడం అనేది మాత్రం చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇన్ ద సేమ్ టైం హౌస్మేట్స్లో కూడా కొంతమందికి లెటర్స్ ఇంతకుముందు రాలేదు, ఆ లెటర్స్ను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో ప్రశాంత్ సంబర్గి చదువుకుంటూ చాలా ఎమోషనల్గా ఫీల్ కావడం, అందులో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పడం, ఎస్పెషల్లీ తను కిత్తూరు చెన్నమ్మ ఇండియన్ క్వీన్ వాళ్ళ ఖాందానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ పర్సన్ అని చెప్పేసి చెప్పడం అనేది చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో చూడాలి, ప్రశాంత్ సంబర్గి బ్యాక్గ్రౌండ్ ఇంత స్ట్రాంగ్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ అని నాకైతే అనిపించింది. నేను ఇంకా ఫర్దర్ కూడా ప్రశాంత్ సంబర్గిని ఫాలో కావాలనిపించింది నాకైతే. చూద్దాం అది ఎంతవరకు వీ కెన్ కంటిన్యూ ఇన్ దట్. చాలా వరకు హౌస్మేట్స్ అందరూ కూడా హ్యాపీగా ఒకరినొకరు షేర్ చేసుకోవడము, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ రిలేషన్షిప్ని మేము మెయింటైన్ చేస్తాము అని ఒకరినొకరు చెప్పుకునే విధానం కూడా చాలా వరకు బాగుంది. ఈవెన్ చక్రవర్తి కూడా బయటికి వెళ్తూ ఏదన్నా హెల్ప్ కావాలన్నా కూడా హౌస్మేట్స్ ఏదన్నా సిచ్యువేషన్లో కానీ ఇష్యూలలో కానీ సో మీ ప్లీజ్ అప్రోచ్ కండి, ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పడం మాత్రం చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ప్రశాంత్ సంబర్గి కూడా ఏదన్నా లీగల్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా బయట పక్క ప్లీజ్ నన్ను రీచ్ కండి, నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పడం మాత్రం రియల్లీ సూపర్. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఎలాంటి అప్ అండ్ డౌన్స్, డిస్టర్బెన్సెస్, తిట్టుకోవడము, అర్చుకోవడము ఇలాంటివన్నీ జరిగినా కూడా స్టిల్ దెన్ బయటికి వెళ్ళేటప్పుడు ఒక హ్యాపీ ఎండింగ్ నోట్తో వెళ్తుంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకైతే. చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అందులో షమంత్ కూడా వెళ్ళే ముందరకాడ ఆ దేవుడి రూమ్ దగ్గరికి వెళ్ళేసి ఆ దేవుడికి దండం పెట్టుకొని అన్ని రూమ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఆ ఎమోషన్ అనేది చూపించడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది.
శమంత్ విషయంలో. అరవింద్ అయితే కనుక స్పీచ్లెస్, ఎమోషన్గా చెప్పడానికి వర్డ్స్ రావట్లేదు, కానీ ఈ వాజ్ లిటరలీ మిస్సింగ్ ద హౌస్. ఎందుకంటే బయట మేబీ ఈజ్ ఇన్ టు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, బయటకు వెళ్ళిన తర్వాత మేబీ ఈ కెన్ ఫర్గెట్ అండ్ ఈ కెన్ కంటిన్యూ ఆర్ సంథింగ్. బట్ ఈ జర్నీ మాత్రం ఎవ్రీ కంటెస్టెంట్ వదులుకోలేనటువంటి జర్నీ. రియల్లీ హ్యాపీ, వాళ్ళ కళ్ళల్లో కనబడేటువంటి ఆ ఎమోషన్స్, హ్యాపీనెస్ మాత్రం రియల్లీ సూపర్ అనిపించింది నాకైతే. ఇకపోతే కనుక రఘు వెళ్ళేటప్పుడు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా, ఎమోషనల్గా వెళ్ళడం అనేది చాలా వరకు హ్యాపీగా అనిపించింది రఘు విషయంలో. ఇకపోతే కనుక నిధి సుబ్బయ్య, చిల్ హీరోయిన్, చాలా వరకు గ్రేస్ఫుల్ హీరోయిన్ ఇన్ ద హౌస్లో. జర్నీ కూడా చాలా బాగుంది. కొన్ని టాస్కుల్లో కూడా చాలా వరకు పర్ఫామ్ చేయడము, చాలా టాకటివ్, కంట్రోలింగ్ పవర్ ఇన్ టాకింగ్ అనేది చాలా వరకు ప్లస్ పాయింట్ నిధి సుబ్బయ్య విషయంలో. టాస్కుల్లో పర్ఫామ్ చేయడం చాలా వరకు బాగుంటుంది. స్మూత్గా వెళ్ళిపోయినటువంటి జర్నీ నిధి సుబ్బయ్య విషయంలో. సో తను కూడా వెళ్ళిపోతూ హాయ్ బాయ్ అని చెప్తుంటే మాత్రం చాలా బాధగా అనిపించింది చూస్తుంటే కనుక అట్మాస్ఫియర్. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో వచ్చేసి ఆ స్విమ్మింగ్ పూల్, ఆ గార్డెన్ ఏరియా, మళ్ళీ వచ్చేసి వైష్ణవి అయితే కనుక మార్నింగ్ టైం అక్కడ యోగా చేస్తూ ఉండడము, బాత్రూమ్లలో వాళ్ళ డిస్కషన్స్, హాల్లో అందరు కూర్చొని వాళ్ళు టాస్కులను, బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ను అందరూ కూర్చొని వింటూ ఉండడము, కిచెన్లో వాళ్ళు ఫైట్ చేసుకునే విధానము సూపర్. అన్నీ కూడా మనం మిస్ అయిపోతున్నాం. హౌస్ కూడా చాలా వరకు బాగుంది. మేబీ ఇంకా కొద్ది రోజుల్లో ఆ హౌస్ మొత్తాన్ని కూడా డెమాలిష్ చేసి ఆ ఫ్యూచర్లో ఆ బిగ్ బాస్ హౌస్ అనేది ఉండదు. మేబీ నెక్స్ట్ సీజన్కి ఇంకొక కొత్త హౌస్ను బిల్డ్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాళ్ళ హౌస్ దగ్గర నుంచి వచ్చిన లెటర్స్ని హౌస్మేట్స్కి ఇవ్వడము, వాళ్ళు కూడా చదువుకోవడం, ఎమోషనల్గా ఫీల్ కావడము, సింప్లీ సూపర్. ఇకపోతే కనుక బిగ్ బాస్ ఫైనల్గా అందరికి హౌస్మేట్స్ సంబంధించిన జర్నీ చేసినప్పుడు మాత్రం అందరూ కూడా చాలా వరకు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఇకపోతే కనుక మంజు, దివ్య సురేష్ ఇద్దరి ముఖంలో మాత్రం నాకైతే క్లియర్ కనబడుతుంది ఈ బిగ్ బాస్ ఆపర్చునిటీ అనేది వాళ్ళిద్దరికి చాలా అవసరము. ఎందుకంటే బయట కెరీర్ అనేది ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది, ఓ మంచి ఆపర్చునిటీకి అవకాశం దొరికినట్టు ఉంటుంది అనే ఒక విషయాన్ని వాళ్ళు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇలా మధ్యలో ముగిసిపోవడము అనేది మాత్రం వాళ్ళ కళ్ళల్లో క్లియర్ కనబడుతుంది. చాలా వరకు ఇట్స్ అ పెయినీ థింగ్ ఫర్ దెమ్, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే ఎక్కడ ఎండ్ అయినా కూడా ఇంకో చోట బిగినింగ్ ఉంటుంది కాబట్టి దే విల్ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్ ఇన్ ద ఫర్దర్ లైఫ్. ఇకపోతే కనుక దివ్య సురేష్ విషయంలో కూడా చాలా వరకు బాధగా అనిపించింది నాకు. ఎందుకంటే తను మూవీస్ స్టార్ట్ చేసిన దాంట్లో మూవీస్ కూడా ఆగిపోవడం, సీరియల్స్ స్టార్ట్ చేస్తే సీరియల్స్ కూడా ఆగిపోవడం, బిగ్ బాస్ కూడా ఒక జర్నీ అనేది సక్సెస్ అవుతుంది అనుకుంటే ఇది కూడా ఆగిపోవడం అనేది రియల్లీ చాలా వరకు నాకు కూడా బాధగా అనిపించింది దివ్య సురేష్ విషయంలో. సో ప్రియాంక వైల్డ్ కార్డ్ ఎంట్రీ, 1 month జర్నీ రియల్లీ అప్రిషియేటబుల్. ఎందుకంటే ఒక టపాకాయలాగా, ఒక బాంబులాగా పేలింది. తన టాకింగ్ పవర్ కావచ్చు, ఇష్యూస్ని రైజ్ చేయడం కావచ్చు, షీ గాట్ హర్ ఓన్ ఐడెంటిటీ అనేది మాత్రం నో డౌట్గా చెప్పొచ్చు. సో ఓవరాలీ ఆల్ టుగెదర్ కంటెస్టెంట్స్ ఆర్ సింప్లీ సూపర్. చాలా వరకు పర్ఫార్మెన్స్ బాగుంది. కొన్ని గ్రాఫ్ వైజ్ తీసుకుంటే కొద్దిగా కొంతమందికి అప్లో ఉంది, కొంతమందికి ఓ 10-20 పాయింట్స్ డౌన్లో ఉండడం, అప్ అండ్ డౌన్లో తీసుకుంటే కనుక ఓవరాలీ ఆల్ కంటెస్టెంట్స్ ఆర్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ ఇన్ దిస్ సీజన్. చాలా వరకు హ్యాపీగా జరిగింది. ఎస్పెషల్లీ జోడీస్ చాలా వరకు వాళ్ళ జర్నీ అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు మిస్ అవుతున్నారు ఈ జర్నీని. చూద్దాం ఎలా జరుగుతుందో ఫర్దర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాలీ ఐ డోంట్ వాంట్ టు స్ప్రెడ్ ఎనీ నెగటివిటీ. లెట్స్ స్ప్రెడ్ ద పాజిటివిటీ అండ్ ఎస్పెషలీ బీ సేఫ్ అట్ హోమ్. కాలు మీద కాలు వేసుకొని కూర్చోండి ఇంట్లో, హ్యాపీగా ఉండండి. దిస్ ఈజ్ కాల్డ్ దేశానికి మీరు ఇచ్చేటువంటి సేవ అని నాకైతే అనిపించింది. అందుకే నేను కూడా హౌస్లోంచి బయటికే పోవట్లేదు. అండ్ సిట్టింగ్ అట్ హోమ్, వాచింగ్ యూట్యూబ్స్, వాచింగ్ టీవీ. తర్వాత ఏదన్నా అర్జెన్సీ ఎసెన్షియల్ ఐటమ్స్ మాత్రం మార్నింగ్ 6 to 10 పర్మిషన్ ఉంది. బయటికి వెళ్ళేసి సూపర్ మార్కెట్లో తీసుకోవడము, వెంటనే రావడము, వచ్చిన వెంటనే హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, శానిటైజ్ చేసుకోవడము, స్నానం చేయడము, తర్వాత ఇంట్లో కూర్చోవడం. ఒక్కసారి మాత్రం బయటకు వెళ్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ అట్ ఆల్ అవుట్ సైడ్. మై ఫ్యామిలీ సేఫ్గా ఉంది, నేను సేఫ్గా ఉన్నాను. మీరు కూడా మ్యాక్సిమం బయటికి పోవద్దండి. ఓన్లీ ఎసెన్షియల్ ఐటమ్స్ మాత్రం వెళ్ళేసి తీసుకొని వచ్చి
ఇంట్లోనే ఉండండి. కాళ్ళు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఇదే మనం చేసేటువంటి దేశానికి ఇచ్చేటువంటి దేశ సేవ అని నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. ఎవరు కూడా బయటికి పోవద్దండి, ఇంట్లోనే ఉండండి. సిచ్యువేషన్ ఈజ్ వెరీ వెరీ వర్స్ట్ అవుట్ సైడ్. బట్ అగైన్ ధైర్యానికి మించింది ఏమీ లేదు. వచ్చినా కూడా కరోనా పీకేది ఏమీ లేదు. ఎందుకంటే ధైర్యంగా ఉంటే క్యాన్సర్ను కూడా జయించవచ్చు. ధైర్యం లేకపోతే అల్సర్ కూడా చంపేస్తుంది. వెరీ సింపుల్. కరోనా అనేది జస్ట్ ఏ కైండ్ ఆఫ్ వైరస్. ఫ్లూ, దగ్గు, వర్షం ఇలాంటివి. ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోండి. మంచి ఫ్రూట్స్ బాగా తినండి. సి విటమిన్, డి విటమిన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. వీలైతే కనుక ఎండలో కూర్చోండి, డి విటమిన్ దొరుకుతుంది. ఫ్రూట్స్ తినండి, సి విటమిన్ దొరుకుతుంది. తర్వాత వచ్చేసి కాఫీలు, టీలు దయచేసి స్టాప్ చేయండి ఈ టైంలో. వీలైతే ఏదైనా కషాయాలు తీసుకోండి. సో అవన్నీ కూడా ఫాలో చేసుకుంటే మన వరకు ఫుడ్ వైజ్ ఇంట్లో ఉండి సేఫ్గా ఉంటే కనుక నథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ ప్రాబ్లం. సేఫ్గా ఉండొచ్చు, వీ కెన్ అచీవ్ ఇట్. మనం ప్రాబ్లం కాకుండా ఇతరులను కూడా ప్రాబ్లంలో పెట్టకుండా చేసేటువంటి ఒకటే ఒక పని ఏంటంటే ఇంట్లో కాళ్ళు మీద కాలు వేసుకొని కూర్చోవడం అనేది మాత్రం సూపర్ ఎక్సలెంట్ వర్క్. సాధ్యమైనంత వరకు బయటికి పోవడం అనేది ఆపేయండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్. అండ్ ఇన్ ద సేమ్ టైం భయపడాల్సిన అవసరమే లేదు. చాలా ధైర్యంగా ఉండండి. ఇది నథింగ్. ఇది వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎవరన్నా అలాంటి సిమ్టమ్స్ ఏదైనా కనబడినా కూడా దయచేసి దాన్ని రెక్లెస్గా తీయకుండా సీరియస్గా తీసుకొని ఐసోలేట్ అయ్యేసి ఒక రూమ్లో కూర్చొనేసి సాధ్యమైనంత వరకు మంచి ఫుడ్, తర్వాత వచ్చి ఫ్రూట్స్, ఇలాంటి జనరల్ థింగ్స్ తీసుకుంటూ ఒక ఐసోలేట్ అయితే మాత్రం చాలు. చాలా వరకు మీరు రికవర్ అయిపోతారు. ఇదేం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే మనము బ్యాడ్ న్యూస్ వింటున్నామో అవన్నీ కూడా ఎక్సెప్షనల్ కేసెస్. కొద్దిగా ఇంటర్నల్గా ఉన్న హెల్త్ ఇష్యూస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కాబట్టి వర్రీ కావాల్సిన అవసరం ఏం లేదు. ఇమ్యూనిటీ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ధైర్యంగా ఉండండి. ధైర్యానికి మించింది ఏమీ లేదు. ధైర్యంగా ఉంటే క్యాన్సర్ కూడా ఏమీ పీకలేదు. ధైర్యంగా లేకపోతే మాత్రం అల్సర్ కూడా చంపేస్తుంది. సింపుల్ ఫార్ములా. చాలా ధైర్యంగా ఉండాలని ఐ వుడ్ రిక్వెస్ట్ యూ ఆల్. ప్లీజ్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ యువర్ ఫ్యామిలీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫైనలీ Kannada Big Boss Season 8 is over. All contestants are winners, no losers. Finally Season 8 was happy ending అనేది మాత్రం క్లియర్గా చెప్పుకోవచ్చు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద కంటెస్టెంట్స్ అండ్ దేర్ కెరీర్. ఓకే ఫ్రెండ్స్, విల్ మీట్ నెక్స్ట్ వీడియో విత్ మై న్యూ కాన్సెప్ట్స్. ఎనీ వన్ కాన్సెప్ట్ మీద నేను నెక్స్ట్ వీడియో ఐ విల్ కమిట్. దెన్ వీ కెన్ ఎంజాయ్ ఇట్. And have a nice day and have a nice beautiful life.